హాయ్ స్టూడెంట్స్, నేను మీ డాక్టర్ గోవిందరాజ్ కొలుసు. ఈరోజు మనం ఏపీ సంస్కృత్ అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్ సంస్కృత్. మన సంస్కృతానికి సంబంధించినటువంటి పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో సంస్కృత్లో మీకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 16 క్వశ్చన్లు ఉన్నాయండి. ఈ 16 క్వశ్చన్లో మనం ఇప్పుడు నేర్చుకోబోయే క్వశ్చన్ వచ్చేపాటికి క్వశ్చన్ నెంబర్ 8 అంటే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఫ్రమ్ ప్రోజ్ అనమాట. అంటే ప్రోజ్లో గద్య భాగంలోని 2 మార్క్ క్వశ్చన్స్ అనమాట. ఇప్పుడు ఇది వచ్చేపాటికి అంటే ఇప్పుడు ఈ క్వశ్చన్ గురించి చూద్దాం ఒకసారి. మనకి పబ్లిక్ ఎగ్జామ్ లో క్వశ్చన్ నెంబర్ 8లో మనకి ప్రోజ్ మొత్తం మీద నెంబర్ ఆఫ్ లెసన్స్ ఎన్ని ఉన్నాయి? 6 లెసన్స్ ఉన్నాయి. మనకి 6 లెసన్ నుంచి ఎన్ని క్వశ్చన్లు ఇస్తాడు? 6 క్వశ్చన్లు ఇస్తాడు. అంటే ఈచ్ లెసన్ కి 4 క్వశ్చన్లు ఉంటాయి. అంటే ఒక్కొక్క లెసన్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. ఇలా కంప్లీట్ గా మనకి 6 లెసన్ నుంచి 6 క్వశ్చన్లు ఇస్తే వితౌట్ చేసి మనం ఎన్ని రాయాలి? 3 లెసన్లు అంటే 3 క్వశ్చన్లు రాయాలి. అంటే మనం ఈ రోమన్కి సంబంధించి ఎన్ని క్వశ్చన్లు నేర్చుకోవాలి? మనం ఎనీ 3 లెసన్స్ మనకి ఇష్టం వచ్చినటువంటివి ఈజీగా ఉండే లెసన్స్ 3 లెసన్ నేర్చుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. ఏ లెసన్ లో మనకి 2 మార్క్ ఈజీగా ఉండే లెసన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ లెసన్ కపింజలోపదేశ, 5th లెసన్ స్వేదస్య పుష్పాణి, 6th లెసన్ వర్షా పరిదేవనం. ఇప్పుడు మనకి ఒక్కొక్క లెసన్ కి అంటే 4 క్వశ్చన్స్ ఉంటాయండి. అంటే మనకి 3 లెసన్ నుంచి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని? 12 క్వశ్చన్లు. ఈ 12 క్వశ్చన్లు కనుక మనం నేర్చుకుంటే పబ్లిక్ ఎగ్జామ్ లో మనం ఈ రోమన్కి 8th రోమన్కి మనం ఎన్ని క్వశ్చన్లు రాయొచ్చు? 3 రాయొచ్చు. అంటే ఎవడం ఎన్ని ఇస్తాడు? 3 out of 6. 6 క్వశ్చన్లు ఇస్తే మనం 3 రాయాలి. 3 into 2 6 మార్క్స్ అనమాట. ఇప్పుడు ఈ రోమన్ గురించి చూద్దాం. ఆ 12 క్వశ్చన్లు ఏంటో. స్టూడెంట్స్, ఇప్పుడు మనం జూనియర్ ఇంటర్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 8 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఫ్రమ్ ప్రోజ్ అనమాట. అంటే ప్రోజ్లోని మనం 2 మార్క్ క్వశ్చన్స్ చూద్దాం. ఇవి వచ్చేపాటికి మనకి పబ్లిక్ ఎగ్జామ్లో 6 లెసన్ నుంచి 6 క్వశ్చన్లు ఇస్తే మనం వితౌట్ చేసుగా 3 క్వశ్చన్లు రాయాలి. 3 into 2 6 మార్క్స్ అనమాట. ముందుగా మనం ఫస్ట్ లెసన్ కపింజలోపదేశంలో ఫస్ట్ 4 క్వశ్చన్లు కూడా కపింజలోపదేశం సంబంధించి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. కపింజల కస్మిన్ సందర్భే పుండరీకం ప్రతి ఉపదేశ వచనాన్ని అవదత్. కపింజలుడు కస్మిన్ సందర్భే ఏ సందర్భంలో పుండరీకం ప్రతి పుండరీకునికి ఉపదేశ వచనాన్ని అవదత్ ఉపదేశించెను. ఆన్సర్ కపింజల మహాశ్వేతాయాం అనురక్త సందర్భే పుండరీకం ప్రతి ఉపదేశ వచనాన్ని అవదత్. అంటే ఇప్పుడు ఆన్సర్కి తెలుగు మీనింగ్ చూడండి ఒకసారి. కపింజలుడు మహాశ్వేతాయాం అనురక్త అంటే మహాశ్వేతను చూసి ఆమె యందు అనురక్తుడయ్యను. ఆ సందర్భంలో పుండరీకునికి ఉపదేశము చేసెను. సెకండ్ క్వశ్చన్. పుండరీక కిమర్థం విచారగ్రస్త బభూవ. పుండరీకుడు కిమర్థం ఎందుకు విచారగ్రస్తుడు బభూవ అయ్యను. ఆన్సర్ పుండరీక మహాశ్వేత విరహేణ విచారగ్రస్త బభూవ. పుండరీకుడు మహాశ్వేత విరహముతో విచారగ్రస్తుడు బభూవ అయ్యను. మూడో క్వశ్చన్. పుండరీక కయ ఆకృష్ట హృదయ ఆసీత్. తెలుగు మీనింగ్. పుండరీకుడు కయ దేని చేత ఆకృష్ట హృదయ ఆసీత్ ఆకర్షింపబడెను. ఆన్సర్ పుండరీక మహాశ్వేతాయా సౌందర్యేణ ఆసీత్. పుండరీకుడు మహాశ్వేత యొక్క సౌందర్యేణ అందానికి ఆకర్షింపబడెను. ఫోర్త్ క్వశ్చన్. కపింజలోపదేశం కస్మాత్ గ్రంథాత్ స్వీకృతం. కపింజలోపదేశ అనే పాఠ్యభాగము కస్మాత్ గ్రంథాత్ ఏ గ్రంథము నుండి స్వీకరింపబడినది. ఆన్సర్ కపింజలోపదేశం కాదంబరి గ్రంథాత్ స్వీకృతం. కపింజలోపదేశం అనే పాఠ్యాంశము కాదంబరి గ్రంథాత్ కాదంబరి అనే గ్రంథము నుండి స్వీకరింపబడినది. నెక్స్ట్ ఇక్కడ మనకి 5వ క్వశ్చన్ దగ్గర నుంచి 8వ క్వశ్చన్ వరకు 5th లెసన్ అంటే స్వేదస్య పుష్పాణి. మనం క్వశ్చన్ నెంబర్ 5 చూద్దాం. శిక్షక ఛాత్రాన్ కిం ప్రశ్నం పృష్టవాన్. శిక్షక అంటే అధ్యాపకుడు, ఛాత్రాన్ విద్యార్థులను, కిం ప్రశ్నం ఏమని, పృష్టవాన్ అంటే ప్రశ్నించెను. ఆన్సర్ శిక్షక ఛాత్రాన్ కిం జలం అతీవ ఉత్తమం ఇది
ప్రశ్నం పృష్టవాన్. శిక్షక అంటే అధ్యాపకుడు ఛాత్రాన్ విద్యార్థులను కిం జలం అంటే ఏ జలము అతీవ మిక్కిలి ఉత్తమం ఉత్తమమైనది అంటే బెస్ట్ వాటర్ ఇన్ ద వరల్డ్ ఇది అని ప్రశ్నం పృష్టవాన్ ప్రశ్నను అడిగెను. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6 ఆరో క్వశ్చన్ అనమాట. రామచంద్ర శబరిం కిం పృష్టవాన్. ఇప్పుడు రామచంద్ర అంటే శ్రీరాముడు, శబరిం శబరిని, కిం ఏమని, పృష్టవాన్ అడిగెను. రామచంద్ర శబరిం కహ ఏతేషాం పుష్పసస్యానాం ఆరోపణం కృతవాన్ ఇది పృష్టవాన్. రామచంద్ర శ్రీరాముడు అంటే రామచంద్రుడు, శబరిం శబరిని, కహ ఏతేషాం పుష్పసస్యానాం ఆరోపణం కృతవాన్. కహ ఎవరు, ఏతే అంటే కహ ఏతేషాం ఎవరు అక్కడ, పుష్పసస్యానాం పుష్పములను, ఆరోపణం కృతవాన్ నాటారు, ఇది అని పృష్టవాన్ అడిగెను. నెక్స్ట్ 7th క్వశ్చన్. కహ స్వేద పవిత్ర. కహ స్వేద పవిత్ర ఎవరి స్వేదము అంటే కష్టము, పవిత్ర అంటే పవిత్రమైనది. శ్రామికాన్ స్వేద పవిత్ర అంటే శ్రామికుల యొక్క స్వేదము అంటే పవిత్రమైనది. అంటే శ్రామికులన్నా కార్మికులన్నా ఒకటి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. బాలకాహ స్థానే స్థానే కాని దృష్టవంతః. బాలకాహ విద్యార్థులందరూ, బాలురు అంటే విద్యార్థులందరూ, స్థానే స్థానే అక్కడక్కడ, కాని వేటిని, దృష్టవంతః చూసిరి. ఆన్సర్ బాలకాహ స్థానే స్థానే సుందరాణి పుష్పాణి దృష్టవంతః. బాలకాహ విద్యార్థులందరూ, స్థానే స్థానే అక్కడక్కడ, సుందరాణి అందమైన, పుష్పాణి పుష్పములను, దృష్టవంతః చూసిరి. నెక్స్ట్ ఇప్పుడు మనం రోజులో చెప్పబోయే 6వ లెసన్లో 2 మార్క్ క్వశ్చన్స్ అనమాట. అంటే 9వ క్వశ్చన్ దగ్గర నుంచి 12వ క్వశ్చన్ వరకు. ముందుగా మనం 9వ క్వశ్చన్ చూద్దాం. స్వచ్ఛతాయ విషయే సర్వకారః కిం కరోతి. స్వచ్ఛతాయ అంటే పరిశుభ్రత విషయే పరిశుభ్రత విషయంలో, సర్వకారః ప్రభుత్వము, కిం కరోతి ఏం చేస్తుంది. ఆన్సర్ స్వచ్ఛతాయ విషయే సర్వకారః బహుప్రయత్నం కరోతి. స్వచ్ఛతాయ విషయే పరిశుభ్రత విషయంలో లేదంటే పరిశుభ్రత గురించి, సర్వకారః అంటే ప్రభుత్వము, బహుప్రయత్నం అనేక ప్రయత్నము, కరోతి చేస్తున్నది. 10వ క్వశ్చన్. షట్ ఋతవః కే. 6 ఋతువులు ఏవి. ఆన్సర్ షట్ ఋతవః అంటే 6 ఋతువులు. వసంత గ్రీష్మ వర్ష శరత్ హేమంత శిశిరః ఇతి. షట్ ఋతవః 6 ఋతువులు. వసంత అంటే వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరత్ ఋతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువు. 11th క్వశ్చన్. వర్షాదేవ్యాః సందేశః కః. వర్షాదేవి యొక్క సందేశము, కః అంటే ఏది. ఆన్సర్ వర్షాదేవ్యాః సందేశః స్వచ్ఛతాయై ప్రయతామహే. వర్షాదేవి యొక్క సందేశః అంటే సందేశము అంటే మెసేజ్, స్వచ్ఛతాయై పరిశుభ్రత కోసం, ప్రయతామహే ప్రయత్నిద్దాము అంటే పరిశుభ్రత కోసం ప్రయత్నిద్దాము అనేది వర్షాదేవి యొక్క మెసేజ్ అన్నమాట. లాస్ట్ క్వశ్చన్ 12th క్వశ్చన్. చత్వారః పురుషాః కే. చత్వారః అంటే 4 పురుషులు ఎవరు. ఆన్సర్ చత్వారః పురుషాః అంటే 4 పురుషులు. సర్వః కశ్చిత్ యః కోపి నా కోపి. సర్వః సర్వడు, కశ్చిత్ అలాగే 3వవాడు యః కోపి, 4వవాడు నా కోపి. ఇక్కడతో మనకి ఈ రోమంలో 12 క్వశ్చన్స్ కంప్లీట్ అయింది. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ డాక్టర్ గోవిందరాజు కొలుసు ఈ ఛానల్ని క్రమం తప్పకుండా వీక్షించి, నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా క్రమం తప్పకుండా చూసి వాటిని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఫార్వర్డ్ చేయండి. అలాగే మీకు ఏమన్నా ఈ రోమంలో కనుక ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ రూపంలో ఫార్వర్డ్ చేస్తే వాటిని రెక్టిఫై చేసి మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.